అధ్యాయము 13వ వచనము. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనము. అందరం కూడా కలిసి చదువుదాము. అంతటా ఇప్పటి నుండి ప్రభువు నందు మృతి నొందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. చూడండి ప్రియులారా, దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. ఇప్పటి నుండి ప్రభువు నందు మృతి నొందు మృతులు ధన్యులు అని వ్రాయబడి ఉంది. ప్రభువు నందు మృతి నొందు మృతులు. చూడండి, అందరము కూడా ఏదో ఒక రోజున మృతి పొందక తప్పదు. ఏదో ఒక రోజున అందరము ఈ లోకాన్ని విడిచిపెట్టేసి మనము వెళ్ళిపోక తప్పదు. అయితే ప్రభువు నందు మృతి నొందటం అంటే ఏంటి అనంటే